హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రమ్య వీరేన్ ఛానల్. ఈరోజు వరలక్ష్మి పూజ రోజుని అమ్మవారికి మనం చీరనైతే కడతాం కదండీ! ఆ చీర డ్రాపింగ్ అనేది ఎలా కట్టాలి? అసలు అమ్మవారికి మొదటిసారి చీర కట్టాలి, ఇలా అలంకరణ చేసుకోవాలనుకునే వారికి ఉండే డౌట్సు, అదేవిధంగా మనం ఏ విధంగా నియమాలు పాటించాలి అనే విషయం గురించి ఇప్పుడు మనం ఈ శారీ డ్రాపింగ్ అనేది చూస్తూ మాట్లాడుకుందామండి. ముందుగా మనము శారీ అయితే కొత్త శారీ అయితే ఉండాలండి. కొత్త శారీనే అమ్మవారికి కట్టాలి. అలానే మొదటిసారి ఎవరైతే చీరను కట్టాలనుకున్న వారికి ఒక డౌట్ అయితే ఉండొచ్చండి. అంటే మనం దీనికి ఆనవాయితీ ఉండాలా? అంటే అమ్మవారి అలంకరణ చేసుకుందామని ఉంటుంది కానీ ముందు నుంచి ఇలా కట్టుకోలేదు కదా! కట్టచ్చా లేదా అని ఒక సందేహం అయితే ఉంటుంది కదండీ! ఈ చీర అమ్మవారికి అలంకరణ విషయంలో ఆనవాయితీ అంటూ అలాంటిది ఏమీ ఉండదండి. కలశం విషయంలో ఉంటుందండి. మనం ముందుగా పెద్దవాళ్ళు పెట్టి ఉంటారు. అలా ఆనవాయితీ ఉంటుంది కానీ అమ్మవారికి చీర కట్టి అలంకరణ చేయడంలో అయితే అలాంటి ఆనవాయితీ అంటూ ఏముండదండి. అంటే ముందు నుంచి కలశానికి అలంకరణ చేసే వాళ్ళకి కాదండి. ఎవరైతే మొదటిసారి అమ్మవారికి పెట్టాలనుకునే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. వాళ్ళు కలశానికి కాకుండా ప్రత్యేకంగా అమ్మవారిని పక్కన అలంకరించి పూజ చేసుకోవచ్చండి. మీకిష్టమైతే కలశానికే అమ్మవారినైతే చీర కట్టి అలంకరణ అయితే చేసుకోవచ్చండి. నేనైతే మొదటి సంవత్సరం కలశానికి ఒక బ్లౌజ్ పీస్ తోటి, కొత్త బ్లౌజ్ పీస్ తోటి కలశానికి ఇలా అమ్మవారి రూపునైతే పెట్టుకొని నేనైతే అలంకరణ చేసుకున్నానండి. తరువాత సంవత్సరం నుంచి అమ్మవారినైతే చీర కట్టుకొని ఇలా పక్కనైతే అలంకరణ చేసి కూర్చోబెట్టినట్టు పెట్టుకున్నానండి. ఇక్కడ ముందుగా మనము అమ్మవారికి ఇలాగ చీర కట్టి అలంకరణ చేయాలనుకుని అమ్మవారికి ముందు నమస్కారం చేసుకోవాలండి. ఎక్కడ ఎలాంటి పొరపాట్లు రాకుండా అంతా మంచిగా జరిగేలా చూడమని అమ్మవారి ఫస్ట్ అయితే ముందు అమ్మవారి అనుమతి అయితే తీసుకోవాలండి. తర్వాత మనం ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో అంటే అత్తయ్య గారు, ఇంకా వాళ్ళకన్నా ఇంకా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా ఒక మాట చెప్పి ఇలా చెయ్యాలి అనుకుంటున్నానని వాళ్ళ అనుమతి కూడా తీసుకొని అయితే మనం పూజలు చేసుకోవాలండి. పూజల విషయంలో ఇంట్లో పెద్దవాళ్ళకి ఒక మాట చెప్పి వాళ్ళ అనుమతితోనే మనం ఈ పూజలైతే చేసుకోవాలండి. ముందుగా ఎక్కడైతే అమ్మవారిని మనం ఉంచాలనుకున్నామో ఆ ప్లేస్‌ని శుభ్రంగా తుడుచుకొని దానిపైన ఒక క్లాత్ వేసి మనము ఎలా అలంకరించుకోవాలనుకుంటున్నామో దానికి వీలుగానే మనం ఒక టేబుల్ కానీ, ఏదైనా మనం బిందెలు కానీ ఏదో ఒకటండి మనకి నచ్చినట్టుగా మనకి వీలు కుదిరినట్టుగా పెట్టుకోవచ్చండి. ఇలానే చేయాలని ఏం లేదు. ఇక్కడ నేను ఎలా పెట్టుకుంటున్నాననే విషయం మీకు చూపిస్తున్నానండి. అలానే మనము అమ్మవారికి స్టాండ్ లేకుండా కూడా ఇలా ఈజీగా ఇంట్లో ఉండే వస్తువులతోనే చేసుకోవచ్చండి. మనకి ఏదైనా థ్రెడ్ బ్యాంగిల్స్ ఉండొచ్చు, ఏదైనా స్కేల్ ఉన్నా అలా అమ్మవారికి సపోర్ట్‌గా పెట్టి చేసుకోవచ్చండి. అలానే ఇక్కడ మనం అమ్మవారికి ఉపయోగించే వాటిలో స్టీల్‌వి కాకుండా ఇత్తడి, రాగి ఇలాంటివి మీకు అందుబాటులో ఉన్నవి చేయండి. ఎందుకంటే స్టీలు అనేది ఐరన్‌కి సంబంధించి కదా! అమ్మవారిని మనం చీర కట్టి అలా చేసుకోవాలనుకున్నప్పుడు స్టీల్ బిందె కన్నా ఇలా రాగి, ఇత్తడి బిందెలైతే మంచివని నా అభిప్రాయము. మీకెలా వీలుంటే అలా చేసుకోవచ్చండి. ఒకవేళ మీరు స్టీల్ బిందె ఉపయోగించండి. దానికి ఏదైనా క్లాత్ కట్టి అమ్మవారికి చీరనైతే కట్టండి. ఇక్కడ నా అభిప్రాయం మాత్రమే మీతో చెప్తున్నానండి. ఇందులో ఏవైనా తప్పులుంటే మీరు నాకు కామెంట్స్ రూపంలో సజెషన్స్ ఇవ్వండి. ఇక్కడ ఇలాంటి ఒక థ్రెడ్ కూడా ఒకటి తీసుకోండి. ఇక్కడ అమ్మవారికి ఉపయోగించి ఏవైనా వస్తువులు కొత్తవి ఉండాలండి. మనం ఉపయోగించే థ్రెడ్ అయినా, పిన్స్ అయినా ఏదైనా సరే కొత్తవి. ఇక్కడ టూ వే ప్లాస్టర్ లాంటిది కూడా ఒకటి తీసుకొని కొత్తది ఉంచుకుంటే, మనము అమ్మవారికి ఇలా కట్టినప్పుడు స్టిచ్ చేయడానికి అది వీలుగా ఉంటుందండి. ఇక్కడ ఇలా ఈ పిన్స్ కానీ ఏవైనా సరే మనం కొత్తవి యూజ్ చేయాలి. అలానే అమ్మవారి నగల విషయంలో కూడా గోల్డ్‌వైనా మనము నార్మల్‌గా వేసుకునే ఆర్నమెంట్స్ అయినా సరే, ఏవైనా సరే మనం ఒకసారి నీట్‌గా వాటిని పసుపు నీళ్ళతో శుద్ధి చేసిన తర్వాత అమ్మవారికైతే వేయాల్సి ఉంటుందండి. అంటే పసుపు వాటర్‌తో కడిగితే పాడవుతాయేమో అని భయం ఉండొచ్చు. అలాంటి భయం ఏమి ఉండదండి. ఒకవేళ మీకు అలాంటి భయం ఏమైనా ఉంటే ఒక పసుపు క్లాత్ ఉంటుంది కదండీ! తడి క్లాతు. దాంట్లో కొద్దిగా పసుపు అయితే వేసి ఆ ఆర్నమెంట్‌ని నీట్‌గా తుడిచి, ఆ తర్వాత పొడి క్లాత్‌తో తుడిచి అమ్మవారికైతే వేయండి. అలా మనం వేసుకున్న నగలని డైరెక్ట్‌గా అమ్మవారికైతే వేయకూడదండి శుద్ధి చేయకుండాని. తర్వాత అక్కడ మీ దగ్గర ఏమైతే ఆర్నమెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా మీరు చక్కగా అమ్మవారికి అలంకరణ చేసుకోవచ్చండి. అలానే అమ్మవారికి వేసే జడ విషయంలో కూడా అంటే కొంతమంది జడలా వేస్తారు అమ్మవారికి. ఆ జడ విషయంలో కూడా వీలైనంత మటుకు కొత్తది ఉంటే మంచిదండి. మనం వాడింది కాకుండాను. వీలైనంత మటుకు అమ్మవారికి అన్నీ కొత్తవి. మనం యూజ్ చేసే ప్రతీదీ కూడా ఒకసారి శుద్ధి చేసిన తర్వాత పసుపు నీళ్ళతో శుద్ధి చేసిన తర్వాత ఉపయోగించడం మంచిదని నా అభిప్రాయం అండి. అలానే పూజ ముందు రోజే మనము ఈ శారీ డ్రైపింగ్ అనేది చేసి పెట్టుకుంటే పూజ రోజున మనకి అమ్మవారిని అలంకరించుకోవడం అనేది సులభమవుతుందండి.
అలానే అమ్మవారికి మనం వేసే నగలను కూడా అన్నిటిని ముందుగా రెడీగా పెట్టుకుంటే ఆ రోజైతే మనకి పూజ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మని. అక్కడ అమ్మవారి యొక్క ఫేస్ కూడా నేనే అలంకరణ అయితే చేసుకున్నానండి. అంటే మనము కొన్నప్పుడు ఇలా ఉండదు కదా! తెచ్చిన తర్వాత నేను ఇలా అలంకరణ అయితే చేసుకున్నాను అమ్మవారిని. మీకు అమ్మవారు చూసారు కదా ఎంత నిండుగా ఉన్నారో. మీకు ఎలాగ అనిపించారనేది నాతో కమెంట్స్‌లో షేర్ చేసుకోండి. అలానే మీరు కూడా ఈ వరలక్ష్మి పూజ రోజుని అమ్మవారిని అలంకరణ చేసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.